జై భీమ్ స్నేహితులారా, ఈ భారత సమాజంలో ప్రస్తుతం 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వెనుకబడిన జాతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్నదానికి ముందుగా నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒకప్పుడు రెండు పిల్లులు కలిసి ఫ్రెండ్స్గా ఉన్నాయి. అవి రెండు ఒకరోజు వీధి గుండా వెళ్తూ ఉన్నాయి. వీధి గుండా వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా ఒక చెట్టు కింద పడి ఉన్నటువంటి ఒక పెద్ద రొట్టె ముక్కను చూసిన తర్వాత రెండు ఒకేసారి దాన్ని తీసుకున్న దాని మీద పోయి పట్టుకున్న తర్వాత అందులో ఒక పిల్లి, ఇది నేను మొదట చూసినాను కాబట్టి ఈ బ్రెడ్ నాది అనింది, ఈ రొట్టె నాది, ఈ బ్రెడ్ నాది అనింది. రెండవది ఏమనింది, లేదు నేను ముందుగా దీనిపైన దూకి దాన్ని పట్టుకున్నాను కాబట్టి ఇది నాది అని చెప్పింది. ఈ చిన్న విషయంలో దాన్ని ఏ విధంగా పంచుకోవాలనే విషయంలో వారిద్దరికి మధ్యన గలాట మొదలైన తర్వాత కొద్దిసేపు వాళ్ళు వాదించుకున్న తర్వాత, పోరాడిన తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ దీనికి వచ్చి మనం ఏం చేయలేకపోతున్నాం, దీన్ని సరిగా సమస్య పరిష్కరించలేకపోతున్నాం, మన మధ్యన మళ్ళీ సంబంధం పూర్తిగా చెడిపోతుందేమో, కాబట్టి దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు అని అంటే, లేదు మనం దీన్ని డివైడ్ చేసుకున్నాం, దీన్ని విభజించుకుని నువ్వు ఒక ముక్క నేను ఒక ముక్క తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇది నిజమే, మంచి ఆలోచన అయింది రెండవ పిల్లి. మంచి ఆలోచన, ఎవరు మనకి ఈ యొక్క విభజన చేయాలి, ఎవరు అని చెప్పి ఆలోచించినప్పుడు వీళ్ళ యొక్క వ్యవహారాన్ని అంతా అదే చెట్టు మీద కూర్చున్నటువంటి ఒక తెలివైన కోతి గమనిస్తూ ఉంది. అది చూసింది, కింద వీళ్ళు ఆ రొట్టె కొరకు పోరాడుతున్నది, దాన్ని విభజించుకోవడానికి పోరాడుతున్నది చూసి, అరే ఇది చాలా బాగుంది, ఈ రొట్టె అసలు వాళ్ళకెందుకు, మనమే తింటే సరిపోతుంది కదా, అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి. కాబట్టి అది ఒక మంచి ఉపాయంతోనే అయోమయంలో ఉన్నారు ఈ పిల్లులేమో, ఎట్లా దీన్ని పంచుకోవాలని వాళ్ళ ఆ ఉపాయంతో ఎంతో క్లివర్గా ఆ యొక్క కోతి కిందికి వచ్చి ఏం ఫ్రెండ్స్, ఏం మిత్రులారా, మీకు నేను ఏ విధంగా సహాయం చేయగలను, మీరు ఏదో ఘర్షణ పడతా ఉన్నారంటే, వాళ్ళు ఈ రెండు పిల్లులు కోతికి సమస్య చెప్పి మేమిద్దరం ఒకేసారి దీన్ని మాకు ఇచ్చారు, బ్రెడ్ దొరికింది, ఈ బ్రెడ్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు తీసుకోవాలనే దానిపైన మేము దాన్ని ఏ విధంగా విభజించుకోవాలా, ఏ విధంగా దాన్ని భాగాలు పంచుకోవాలని మేము కొట్లాడుతూ ఉన్నాం, నువ్వు దయచేసి మాకు ఒక న్యాయమూర్తిగా ఉండి పెద్ద మంచిగా ఉండి దీన్ని ఏ విధంగా పంచు అని చెప్పి అడిగినాయి. అంటే ఇదే అవకాశం దొరికిందని చెప్పి కోతి అంగీకరించింది. దయచేసి ఆ రొట్టె నా చేతికి ఇవ్వండి అనింది. ఆ రొట్టె తెలివైన కోతి తీసుకొని తనలో తాను నవ్వుకుంటూ దాన్ని రెండు ముక్కలు చేస్తే కావాలని ఒక ముక్క పెద్దగా చేసింది. సో ఒక ముక్క ఒకదానికంటే పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. చిన్నప్పుడు అరే చాలా పొరపాటు అయింది సోదరులారా, నేను రెండు సమానం చేయడానికి పోతే ఒక పెద్ద ముక్క వచ్చింది, కాబట్టి రెండింటి సమానం చేయాలంటే ఈ పెద్ద ముక్క ఏదైతే ఉందో దాన్ని కొంచెం నేను కొరికి తింటాననేది అని చెప్తే సరలే అన్నారు వాళ్ళు. ఏంటంటే ఆ పెద్ద ముక్కలో ఏదైతే ఉందో దాన్ని కొంచెం తినే బదులు ఎక్కువ తిని అరే తర్వాత ఇది చూసుకున్న తర్వాత అరే యువతల్ది చాలా పెద్దగా అయింది, ఇది చిన్నగా అయిపోయింది, కాబట్టి నేను దాన్ని కూడా కొంచెం తింటాను, మీరేమి ఇబ్బంది పడద్దు అంటే, లేదు అట్లే చేయండి అని చెప్పారు. సో దాన్ని తింటే అది చిన్నగా మారింది. ఈ విధంగా ఇవేమో అమాయక జీవులు చూస్తూ ఉన్నాయి, ఇదేమో ఇది తక్కువ వచ్చింది అది తక్కువ వచ్చిందని మొత్తానికి రెండు ముక్కలు తినేసింది. రెండు ముక్కలు తిన్న తర్వాత వీళ్ళు ఆశ్చర్యపోయి చూస్తాను, కళ్ళు ఇట్లా పెట్టుకొని చూస్తున్నారు రెండు పిల్లులు. చూస్తే లాస్ట్కి ఏమనింది ఆ పిల్లలు, అయ్యో మీరు ఏమనుకోద్దండి, నన్ను క్షమించండి, ఈ రొట్టెను విభజించడం చాలా కష్టమైపోయింది, ఆ ప్రాసెస్లో మరి ఆ క్రమంలో నేను అంత మొత్తం కూడా తినేయాల్సి వచ్చింది, మీకు నేనేం చేయలేకపోయాను, సహాయం చేయలేకపోయాను, కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను మీ దగ్గర అని చెప్పి ఎగిరి మళ్ళీ చెట్టు ఎక్కి అది వీళ్ళని అయోమయంలో పడేసి వెళ్ళిపోయింది. అప్పుడు పిల్లులు ఆశ్చర్యపోయినాయి, మనసులో ఆలోచన చేసుకున్నాయి, కొంచెంసేపు మౌనంగా ఇద్దరు ఉండిపోయినారు. తర్వాత ఆ పిల్లులు, ఆ తెలివైన కోతి మనకున్నటువంటి యొక్క విభేదాలను క్యాష్ చేసుకొని ఆడినటువంటి ఆ మోసాన్ని తర్వాత నిదానం గ్రహించి, అయ్యో ఏం సోదరా, మనలో మనం కలహించుకోకుండా కొట్లాడుకోకుండా ఉంటే మనం ఐకమత్యంగా ఉండేవాళ్ళం కదా, ఐకమత్యంగా ఉండంటే మనం ఆ కోతి దగ్గర పోయి ఒక న్యాయ నిర్ణేతగా మాకు ఈ బ్రెడ్ను ఉన్నటువంటి మా ఆహారాన్ని పంచమని అడిగే వాళ్ళని కాదు కదా అని అప్పుడు రియలైజ్ అయినాయి. అంటే తాము చేసిన తప్పును తెలుసుకున్నాయి. అంత లోపల జరగాల్సినటువంటి అన్యాయం జరిగిపోయింది. సో ఈ రెండు పిల్లులు, ఈ కోతి కథ
ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలటువంటి ఉపకులాల మధ్య ప్రస్తుతం ఉన్నటువంటి ఒక దుర్భరమైనటువంటి, దయనీయమైనటువంటి, చాలా బాధాకరమైనటువంటి అనైక్యత స్పష్టంగా వీటిలో మనకు కనపడతా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మీరు గమనించండి, చూడండి, ఈ అగ్రవర్ణ మతాధిపత్య, మతోన్మాద, మనువాద శక్తులు ఎప్పుడు కూడా మనల్ని అణగదొక్కడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనలో అనైక్యతను సృష్టించి ఆ అనైక్యతను ఉపయోగించుకొని వారిని ఇంకా మనల్ని విభజించి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా దళితులను అణిచివేస్తున్నటువంటి స్థితిని మనం చరిత్రానుగతిగా మనం చూడొచ్చు. మన అనుభవంలో కూడా చూడొచ్చు. మనం పుట్టినప్పటి నుండి ఎక్కడ మా గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, చదువుకునే చోట కానీ, ఉద్యోగాల్లో కానీ, మరి రాజకీయాల్లో కానీ, అన్ని రంగాలలో ఏ విధంగా మనల్ని అణిచివేస్తున్నారో అనేది మనకందరికి మనం ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం. మరి రాజ్యాంగం క్రింద ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రస్తుతము గత 10 సంవత్సరాలుగా ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఈ శక్తులు క్రమ పద్ధతిలో రాజ్యాంగాన్ని బలహీనం చేస్తూ ఉన్నాయి. దళితులు ఐక్యంగా ఉంటే బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తారనేటువంటి భయంతో భారత రాజ్యాంగం వారికి ఇచ్చినటువంటి హక్కులను, ఆ యొక్క రక్షణలను, ఆ భద్రతలను ఈరోజు మరి ఒక సిస్టమేటిక్గా, ఒక దృశ్య అజెండాతో దీన్ని తొలగిస్తున్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా మనం వాటిపైన మరి మన దృష్టి సారించకుండా ఈరోజు మతోన్మాద మత్తులో మన యొక్క జాతులను, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ముంచేసి ఆ మత్తులో మనల్ని పెట్టి మనకున్నటువంటి హక్కులన్నీ కూడా కాలరాస్తున్నటువంటి విషయాన్ని గమనించడానికి మనకు అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క అల్టిమేట్ ఎయిమ్, వారి యొక్క అంతిమ లక్ష్యం ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలా. అంతేకాకుండా మతోన్మాద నిరంకుశ పాలనను తీసుకొచ్చి రాతి యుగం నాటి సమాజం వైపు మళ్ళీ మన కుల వృత్తులు చేసుకునే విధంగా, మరి ఆ విధమైనటువంటి దీన స్థితిలో మళ్ళీ తీసుకొని పోవాలన్నటువంటి ఆ యొక్క కుట్రతో ఈ పనులు చేస్తున్నారనేటువంటి వాస్తవాన్ని దళిత, గిరిజన, వెనుకబడిన జాతులు గమనించలేకపోతా ఉన్నాయి. మరి ఎందుకంటే నేను ఒక విషయం మీకు చెప్తాను. మనకు ఒకప్పుడు ఎటువంటి ఐక్యత ఉండేది మన 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. మీరు గమనించండి, 1980 మరి 1990 ఆ దశాబ్దంలో వచ్చినటువంటి మరి సంఘటనలు, అతి దారుణమైనటువంటి సంఘటనలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, ఇటువంటి దానుల్లో దళితులపైన జరిగినటువంటి దౌర్జన్యాలు, అకృత్యాలకు వ్యతిరేకంగా మనంతా దళిత జాతి మొత్తం ఉపకులాలు, మతాలు అనేది చూసుకోకుండా అందరము ఐక్యంగా మరి ఒక్కటయ్యారో, ఆ విధంగా ఆ దారుణాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ పోరాడినటువంటి ఆ ఉద్యమ విషయాలను నేను మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకటి గమనించండి మిత్రులారా, ఆ సమయంలో, ఆ పీరియడ్లో మొబైల్ ఫోన్లు లేవు, వాట్సాప్లు లేవు, ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫారం లేవు. ఒకవేళ మనం ఏదైనా చెప్పాలి, ప్రజలకు తెలియజేయాలి, గ్రామాల్లో కానీ ఇంకొకటి కానీ ఈ విధంగా జరిగింది అని చెప్తే, అయితే కేవలము పత్రికా ప్రకటనలకే విపరీతంగా స్పందించినటువంటి దళిత ఉపకులాల నుండి, జనం నుంచి ఏ విధమైనటువంటి స్పందన వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. వేలాది మంది దళితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు జరిపి ఆ యొక్క దారుణాలకు అగెనెస్ట్గా, మరి వాటికి వ్యతిరేకంగా అనేకమైన ఆందోళనలు నిర్వహించినటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇది అప్పుడు జరిగినటువంటి ఆ సమైక్య ఉద్యమాలు, మనలో పెరిగినటువంటి ఐక్యత అన్ని రాజకీయ పార్టీలను, అగ్రవర్ణాలను ఒక భయభ్రాంతులకు గురి చేసింది. అగ్రవర్ణ మతతత్వ శక్తులు వణికిపోయినాయి. దళిత ఉపకులాల ఐక్యతను ఏ విధంగా ధ్వంసం చేసి వీళ్ళను బలహీనం చేయాలనేటువంటి ప్రక్రియను స్లోగా స్టార్ట్ చేసినాయి. కాలక్రమేణా మరి ఎక్కువ స్థాయిలో విజయం సాధించినాయి నేటి వరకు నేను చెప్తే. అదేవిధంగా ఇంకొకటి కూడా మనం చూడాలి. ఒక పక్క దళితులను బలహీనపరుస్తూనే మరొక పక్క మొత్తం 85% ఉన్నటువంటి దళిత, గిరిజన, ఓబీసీ వర్గాల పైన మధ్యలో ఉన్నటువంటి ఈ ఉపకులాలు లేకపోతే డివిజన్స్ల యొక్క అనైక్యతను ఉపయోగించుకొని ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అన్నటువంటి కొత్త తరగతులను, ఒక క్లాసును సృష్టించి, అంటే ఈబీసీలు అంటే ఇప్పుడు ఎవరైతే అగ్రకుల బ్రాహ్మణ మరి బనియాలు ఉన్నారో, లేకపోతే క్షత్రియులు ఉన్నారో, వీరు బ్రహ్మకు శరీరంలో పై భాగాల నుంచి పుట్టి అన్ని భాగాల్లో అగ్రభాగం ఉన్నటువంటి వీళ్ళకు కూడా వేలాది సంవత్సరాలుగా మొత్తం ఈ యొక్క సామాజిక వ్యవస్థనే కంట్రోల్లో పెట్టి నడిపించే వీళ్ళకు కూడా వాళ్ళకు ఒక ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతి అనేది ఒకటి సృష్టించి రాజ్యాంగానికి విరుద్ధంగా
వారికి 10% రిజర్వేషన్లు మరి కల్పించడంలో కూడా ఈ యొక్క గత దశాబ్దంలో వాళ్ళ విజయం సాధించినది మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇక్కడ గమనించాలా మిత్రులారా, మీరు సరే 10% రిజర్వేషన్స్ వాళ్ళకు వచ్చినాయంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని లేదు. ఈ రిజర్వేషన్లు ఇవ్వడము రాజ్యాంగ వ్యతిరేకము, రాజ్యాంగ విరుద్ధము. కేవలము సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీరికి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మన రాజ్యాంగంలో ఉంది. మరి అయితే పోనీ ఈబీసీ రిజర్వేషన్లు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఆ ఈబీసీలో ఆర్థిక పరమైనటువంటి ఆ బేసిస్ ప్రాతిపదికపైన రిజర్వేషన్లు కల్పించేటువంటి ఈ ప్రయోజనాలను, ఈ ఆర్థిక ప్రమాణాల ప్రాతిపదికన ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రయోజనాలను ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు తిరస్కరించినారు. దాంట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఆర్థిక ఈబీసీ అంటే ఈవెన్ ఆర్థిక ప్రాతిపదికపైన దాంట్లో రిజర్వేషన్లో వారికి స్థానం లేదు, వారికి భాగం లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళకి ఇచ్చినటువంటి ఇతర రిజర్వేషన్లోనే వాళ్ళు యొక్క ఉద్యోగాలు తీసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ విధంగా మరి అనేకతను వాళ్ళు క్యాష్ చేసుకొని ఒక పక్క అధికారాన్ని రాజకీయ వ్యవస్థను చేతిలో పెట్టుకొని, అదేవిధంగా బ్యూరోక్రసీని చేతిలో పెట్టుకొని, ఉద్యోగస్వామ్య వ్యవస్థను చేతిలో పెట్టుకొని, కొంతమేరకు జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థను కూడా వారు కంట్రోల్ చేయగలిగినటువంటి పరిస్థితి. మరి ఎందుకంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ని రిట్ పిటిషన్లు వేసినా సుప్రీంకోర్టులో ఇంతవరకు మరి దానికి విచారణకు రానటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కాకుండా వీటన్నిటికీ తోడు ఈ ఈబీసీ రిజర్వేషన్లు కూడా మనకు డినై చేసి మనకు దాంట్లో స్థానం లేకుండా చేసినటువంటి వీళ్ళు, అంతేకాకుండా ఒక పక్క నామినల్గా రిజర్వేషన్లు మేము కాపాడుతామని చెప్తూనే ఒక పక్క 15% ఎస్సీలకు, 7% ఎస్టీలకు, మరి అదేవిధంగా 27% బీసీలకు మేము రిజర్వేషన్లు ఉద్యోగ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి, మరొక పక్క ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ సర్వీసులను అంటే గవర్నమెంట్ సర్వీస్, గవర్నమెంట్ ఎంప్లాయింట్ను, డిపార్ట్మెంట్స్లో ఎంప్లాయ్మెంట్ వీటన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఆ చేయడం కూడా ఏ విధంగా జరుస్తున్నారు? క్రమ పద్ధతిలో రిజర్వేషన్లన్నీ డైల్యూట్ చేసి చివరకు వాటిని అందించాలన్నటువంటి ఒక ప్రక్రియను, ఒక దుష్ట ప్రక్రియను ప్రారంభించి దానిని అమలు చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. కాబట్టి ఒక పక్క ప్రైవేటైజేషన్ జరుగుతుంది, ఒక పక్క మనం లేని కనుమరుగవుతున్న రిజర్వేషన్ల కోసం మనం కొట్లాడుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఈ యొక్క ఉపవర్గీకరణ భోగిని సృష్టించి ఎస్సీలను తమలో తాము పోట్లాడుకునేటలా చేశారు. మనవాది బ్రాహ్మణీయ మతోన్మాద శక్తుల దుష్ట కల్పలను గుర్తించే బదులు ఈ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలలో ముఖ్యంగా దళిత వర్గాల వారు, దళిత ఉపకులాల వారు మరి దాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క కుట్రలను గమనించడంలో మరి విఫలమవుతా ఉన్నారు. ఆ విధంగా ఒక పక్క ప్రైవేటీకరణ ప్రక్రియ వల్ల జరిగేటువంటి నష్టాన్ని మరిచిపోయి మనం అంతఃకలాలకు పాల్పడతా ఉన్నాం. అంతఃకలాలకు అంటే ఇన్ఫైటింగ్ చేసుకుంటా ఉన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్, జ్యోతిరావు పూలే వంటి మహానుభావులు మనకు ఎవరైతే మార్గాన్ని చూపించారో, ఈనాడు హక్కులు కల్పించినారో, వారు ఊహించిన విధంగా భారతీయ సమాజం యొక్క రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక రంగాలలో సమర్థవంతమైనటువంటి వాటా మరియు భాగస్వామ్యం పొందాలనేటువంటి దీర్ఘకాలిక లక్ష్యాన్ని అంతిమంగా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు సమాధి చేస్తూ ఉన్నారు. ఎప్పుడు లేని దానికి అంటే నేనేం చెప్తానంటే బెటర్ లేట్ దెన్ నెవర్. ఎప్పుడు లేని దానికంటే ఆలస్యంగానైనా పొందడం మంచిది అనేటువంటి పాత సామెత ఉంటుంది. అది నేను గుర్తు చేస్తూ ఉన్నా. నేనేమంటున్నానంటే ఈ యొక్క సబ్ క్లాసిఫికేషను దాని ఇష్యూ పైన ఒకవేళ మన హక్కులు దాంట్లో రావాలి అని మనం అనుకుంటే తప్పనిసరిగా రాజ్యాంగపరంగా, చట్టపరంగా మనం దానికి పోరాటం చేయొచ్చు. ఎందుకంటే అన్నదమ్ములు భాగాలు పంచుకునేటప్పుడు ప్రాపర్టీ విషయంలో డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఆ డిస్ప్యూట్స్ని దాన్ని రిజాల్వ్ చేస్తానికి న్యాయస్థానాలకు పోతారు. ఆ విధంగా అది చేయండి. ఒకవేళ అటువంటి గ్రీవెన్స్ మీకుంటే, మాకు అన్యాయం జరిగిందన్నటువంటి గ్రీవెన్స్ ఉంటే, కాబట్టి ఉపవర్గీకరణ సమస్య పైన చట్టబద్ధంగా పోరాడుతూ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏదైతే మనకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయో వాటి కోసం కలిసి పనిచేద్దాం. నాటి చుండూరు స్ఫూర్తిని మనం తెచ్చుకుందాం, నాటి కారంచేడు స్ఫూర్తిని మనకు తెచ్చుకుందాం, నాటి పదిరికుప్పం స్ఫూర్తిని మనం తెచ్చుకుందాం. అదేవిధంగా మరి సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి దళిత విద్యార్థి ఆత్మహత్యలో మరి ప్రజలు మనమంతా ఏ విధంగా స్పందించాము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. మరి అటువంటి స్ఫూర్తిని మళ్ళీ తెచ్చుకొని ఒకవైపు నీ యొక్క మరి ఏదైనటువంటి మన యొక్క హక్కులను కోసం చట్టబద్ధంగా నువ్వు పోరాటం చేయండి. కానీ మరి తప్పనిసరిగా లాంగ్ టర్మ్ ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో, ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడకపోతే మనకు భవిష్యత్తు లేదన్నటువంటి విషయాన్ని
ఈ బహుజనులు అంతేకాకుండా బహుజనులతో పాటు మైనారిటీలు, మహిళలు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజ్యాంగం ఉండడం వల్లనే ఈరోజు మనం ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం, బతకగలుగుతున్నాం, ఇతరులతో పాటు ధీటుగా పోటీ పడగలుగుతున్నాం అనేటువంటి వాస్తవాన్ని గమనించండి. ఒకసారి రిజర్వేషన్లు అంతమైన తర్వాత రాజ్యాంగాన్ని బలహీనం చేసి, రాజ్యాంగాన్ని తొలగించి మనువాద సామ్రాజ్యాన్ని, మనుస్మృతిని అమలు చేసేటువంటి ఆ కుట్రలో భాగంగా చాలా మరి జరుగుతూ ఉన్నటువంటి వాస్తవాన్ని ఇప్పటికైనా గమనించండి. వీళ్ళు పెట్టేటువంటి మతోన్మాద మత్తులో పడొద్దండి. ఎందుకంటే ఆ మతాన్ని బూచిగా చూపించి ఈరోజు మిగతావన్నీ మనం ఈ సామాజిక మరి సాంఘిక సమస్యలు, ఈ యొక్క రిజర్వేషన్ సమస్యలపైన వీటిపైన దృష్టిని సారించకుండా, దృష్టిని అక్కడ మరల్చకుండా డైవర్ట్ చేస్తున్నటువంటి ఒక మరి ప్రక్రియ కూడా వీళ్ళని అమలు చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలని, మరి ఈ 2 పిల్లులు మరి కోతి కథ ఈ దళిత, గిరిజన, వెనుకబడిన జాతుల ప్రజలకు, ముఖ్యంగా ప్రత్యేకంగా మా యొక్క షెడ్యూల్ కులం జాతిలోని ఉపకులాలకు కళ్ళు తెరిపించేదిలా ఉండాలని, తప్పకుండా కళ్ళు తెరిపించే విధంగానే ఈ యొక్క కథ చెప్పాల్సి వచ్చిందని నేను మీకు అందరికి మనవి చేస్తూ, మన ఈ స్పృహ మన పైన, మన జాతులకు ఎంత త్వరగా వస్తే, ఎంత త్వరగా ఆ స్పృహ వ్యాపిస్తే అంత మేలు మనకు జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఏదైనా ఉంటే దాని కొరకు మీరు పోరాడండి, ఆ హక్కు కోసం పోరాడండి, తప్పేం లేదు. న్యాయపరమైనటువంటి పోరాటం చేయండి. కానీ మన యొక్క జాతి దీర్ఘకాలిక ప్రయోజనాలను, ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి కట్టుగా ఒక కామన్ ఎయిమ్తోని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి అందరం కూడా సమైక్యమై ముందుకొచ్చి మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ఆ విధంగా అదే కాకుండా, ఎందుకంటే రాజ్యాంగం ఉన్నప్పుడే రాజకీయ అధికారం ఉంటుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతో కష్టపడి మనకు సపరేట్గా సీట్లు కూడా అసెంబ్లీలో, తర్వాత దీనిలో సీట్లు తెచ్చేదాన్ని కమ్యూనల్ అవార్డు తెచ్చాడు. కానీ అప్పుడు చేసినటువంటి ఆ మనువాద శక్తులు ఏం చేశాయి? గాంధీని మరి ఆత్మహత్య చేసుకుని ఆమరణ నిరాహార దీక్షకు ప్రోత్సహించి మరి అతని ప్రాణాన్ని కాపాడుకున్న దానికోసం కొంత మెట్లు దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్నటువంటి రాజకీయ రిజర్వేషన్లు, పేరుకి రిజర్వేషన్లు కానీ ఎఫెక్టివ్గా, సమర్థవంతంగా మన యొక్క ప్రతినిధులు మన యొక్క విషయాలను మాట్లాడలేకపోయినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మన కళ్ళు తెరుచుకొని, మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయాలను, మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి రాజ్యాంగ విద్రోహ చర్యలను, మన కళ్ళ ముందులో జరుగుతున్నటువంటి మన హక్కులను, మన కళ్ళ ముందే మనలో భేదాలు సృష్టించి ఉన్నటువంటి రిజర్వేషన్లు అంతం చేసేటువంటి ఈ యొక్క క్రమానుగతిలో మనం అందరం కూడా జాగ్రత్తగా మరి ముందుకు వచ్చి వీటిని కాపాడుకుని అందరం కలిసి కట్టుగా ఈ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను మనం కాపాడుకోవాలని, ఆ విధంగా అందరూ ఒక్కటై ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా పేరున మన అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.